Nine Sarika, yeah. Yeah. Hello. Hi, ma'am. You did fantastic job in the movie. Thank you so much. So, Telugu వచ్చా? అర్థమవుతుంది. ఓకే. అబ్బా. సో లాంగ్ బ్యాక్ కొత్త బంగారు లోకంలో ఒక హీరోయిన్ డెబ్యూట్ చేసి చాలా ఇంప్రెస్ చేసింది. మళ్ళీ ఆ సినిమాని గుర్తు చేశారు మీ పెర్ఫార్మెన్స్తోని. వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ యూ డూ ఫర్ ద రోల్? For the character, Anji Garu shared a few clips for references. Like he shared Genelia's Bommarillo character for reference, for like how you know how hyperactive the character has to be and so expressive she is. So that all references I have seen during the workshop, and the dialogues and everything, we used to see the proper Telugu, you know, from people from Godavari who post Instagram reels and all for the accent and all. I watched those, and all these preps happened, and for the dialogues and all, Anji Garu and the assistant directors Vamsi ji and Akshay helped a lot. What kind of good memories and bad experience while shooting? There are a lot of good memories. I connected a lot with the local people over there in Amlapuram, and I enjoyed a lot with the team. I made new friends, and I got such a great mentor like Anji Garu. And bad memories, I don't have any bad memories. I just have a really scary memory that I fell sick during a very important scene during the shoot. That was a bit scary, but I pulled it off that day. Okay, congrats. ఇక్కడ సార్ యాక్చువల్గా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు ఎక్కువ మాస్ అండ్ యాక్షన్ మూవీస్ ఎక్కువ చేసేవారు. ఆయన ఫ్యాన్స్ కూడా ఎక్కువ అయ్యే కోరుకునేవారు. సో మీరు కూడా అలాగే చేస్తారా? ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తారంటారు? సార్ కథ బాగుంటే చేస్తాను సార్. పలానా లాగా ఉండాలి సినిమా అని ఎప్పుడు నేను కోరుకోను. కథ బాగుంటే కథకి ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకే చేస్తాను సార్. అదైతే మంచి సినిమాలే చేస్తాను, అదైతే తప్పకుండా చెప్తాను మీకు. నందమూరి ఫ్యాన్స్ కూడా మీకు బాగా సపోర్ట్ ఇస్తుంటారు. సో అంటే బాలకృష్ణ గారికి ఏమన్నా చూపించే అవకాశం ఉందా ఇటు ఎన్టీఆర్ గారితో పాటు? ఇప్పటికైతే ఏం లేదు సార్, కానీ ట్రై చేస్తాను సార్ తప్పకుండా. అంకిత్ ఒకటి, ఎవ్రీ వీక్ మీకు ఒక సినిమా వస్తుంది. లాస్ట్ వీక్ కమిటీ కురాలు, ఇప్పుడు ఇది నెక్స్ట్ వీక్ కూడా ఉంది. ఏంటి ప్లానింగ్ ప్రకారం చెప్పించుకున్నావా ఏంటి? దిష్టి కొట్టకండి సార్. లేదు సార్, అలా ఏం లేదు. అనుకోకుండా అలా జరుగుతుంది. ఐఎమ్ జస్ట్ హ్యాపీ అండ్ ఐ హోప్ ఆగస్ట్ మంత్ నాకు కెరియర్లో ఒక స్ట్రాంగ్ పిల్లర్ అవుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హీరో అండ్ లేదు సార్, నన్ను కలిపేశారు దాంట్లో. యాక్చువల్లీ కమిటీ కుర్రోళ్ళకి ఆయన మంచి బ్యాక్ బోన్ ఉండేసి బాగా సపోర్ట్ చేశాడు. అందుకే ఎన్టీఆర్ గారిని కలవడం జరిగింది కదా, సో దాని గురించి ఏం చెప్తారు ఆయన? వెరీ నైస్ ఆఫ్ హిమ్ అండి. యాక్చువల్లీ నేను ఆయన్ని సెకండ్ టైం థర్డ్ టైం కలవడం నేను. అంటే అంత ఆయన అంటే జనరల్లీ ఏంటంటే ద వే హీ రిసీవ్డ్ అస్ అండ్ ద వే హీ వాజ్ విత్ అస్ ఫర్ 20-25 minutes చాలా అంటే చాలా యాక్టివ్గా ఆయన నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. చాలాసార్లు ఏంటంటే దాని గురించి చాలా మెన్షన్ చేశారు ఆయన. లేదు ఆయన ఫ్రెండ్స్ కానీ సినిమా చూసిన వాళ్ళు కానీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే జోక్స్ అన్నీ కూడా ఆయనకి చెప్పారో అవన్నీ కూడా ఆయన రిపీట్ చేస్తూ డైరెక్టర్ గారితో అసలు ఆ సీన్ బాగుందంట కదా, ఈ సీన్ బాగుందంట కదా అని చెప్పి ద వే ఆయన అడుగుతుంటే నాకు అనిపించింది, అబ్బా అంటే చాలా ఈయనకి ఎంటర్టైన్మెంట్ మీద చాలా ఇష్టం అండ్ ఎంటర్టైన్మెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆయన అని చెప్పి. అండ్ ఆ 25 నిమిషాలు కూడా చాలా ఆహ్లాదంగా చాలా ఒక ఏమంటామండి అంటే ఎన్టీఆర్ గారు అంటే మా అందరికీ ఒక చాలా పెద్ద హీరో కదా ఆయన. అట్లా కాకుండా వెళ్ళిన ఒక 5 నిమిషాల్లోనే నేను చాలా ఫ్రీ అయ్యాను, బాడీ కానీ ఇవన్నీ కూడా. అంటే హీ మూవ్డ్ విత్ అస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఒక లవ్ అండ్ ఎఫెక్షన్స్తో మూవ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. హెల్త్ ఓకేనా సార్? ఇప్పుడు బెటర్ అవుతుంది సార్. హెల్త్ బాగాలేకపోయినా మీరు చేస్తున్న ప్రమోషన్స్ క్వశ్చన్స్ ఏం లేదు సార్, అందరూ అడిగారు, పెద్దలందరూ, మేము మాట్లాడడం లేదు. అదే కుమార్ గారు వెంటనే స్పందించారు. సార్ మీరందరూ పెద్దలే కదా సార్. అన్న వేరే కాదు, అన్న వేరే కాదు. ఓకే, ఇది మరీ కాంట్రవర్సీకి వెళ్ళేటట్టుంది. ఓకే, సో కంగ్రాట్స్ సార్.
అంత మించి చెప్పడానికి ఏం లేదు. అండ్ బన్నీవాస్ గారు GA2 నెవర్ డిసప్పాయింట్స్ అనేది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. అండ్ గోదావరి జిల్లాల్లో ఆ నేటివిటీ మేము చాలా మిస్ అయ్యాము. యాక్చువల్లీ ఐ బిలాంగ్ టు దట్ గోదావరి. సో ఆ ఫీలింగ్ మళ్ళీ మా ఫ్రెండ్స్ ఆ సర్కిల్ ఆ ఫీల్ని మళ్ళీ రిక్రియేట్ చేసి అంజుబాబు గారు చెప్పిన కథని యాక్సెప్ట్ చేసి మా ముందు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొన్న విశ్వనాథ్ థియేటర్లో అమలాపురం బానోజీ కాలేజ్ పడిన వెంటనే SKVR కాలేజ్ పడిన వెంటనే రియాక్షన్ చూసి అప్పుడు అర్థమైంది, అయ్యి బాబు ఇంతమంది అమలాపురంలో ఉన్నారా అనేది. సరే పరే చేంజ్ ఒక పని చేద్దామండి. నేను మిమ్మల్ని కొన్ని అడుగుతాను క్వశ్చన్స్ ఇక్కడి నుంచి కనెక్టెడ్ టు ద ఫిల్మ్ ఓన్లీ. ఫస్ట్ మా నిశాంత్ గారిని మమ్మల్ని ఏకేస్తాడు కాబట్టి ఆయన, సార్ మీకు నచ్చింది ఏంటి సినిమాలో? నాకు అంటే చాలా రూటెడ్ సినిమా అనిపించిందండి. ఏంటంటే సినిమా అంటే ఏదో పెద్ద అవుట్ ఆఫ్ బాక్స్ అవుట్ ఆఫ్ వరల్డ్ అనిపించకుండా చాలా సింపుల్ స్టోరీ, అలా ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ప్రశాంతంగా కూల్గా వెళ్ళిపోయింది. ఫ్యామిలీ చూసారండి? లేదండి, నేను ఒక్కనే చూసి. ఫ్యామిలీని పంపించండి సార్. తప్పకుండా. తర్వాత లేడీ ఆవిడ ఉన్నారు కదండి, లక్ష్మి గారు. నేను నిశాంత్ గారిని ఏం నచ్చలేదని అడిగే డైరింగ్ లేదు, ఎందుకంటే ఆయన ఏకి దొక్కేస్తాడు మమ్మల్ని. అందుకని ఆయనతో ఆ క్వశ్చన్ కట్ చేస్తాను. నచ్చంది ఏముందండి మీకు? అంటే నేను కూడా సేమ్ జిల్లా నుంచి ఈస్ట్ గోదావరి. అబ్బా. అయితే నాకు ఒకటి ఎక్కడ నచ్చలేదంటే ఓపెన్ గా చెప్పేస్తున్నా, మొహాల మీద కులాలు అడిగేయడం ఏంటంటే అది బయట లేదు కదా. ఇంట్లో అడిగి పెట్టే ముందే వాడు మనోడేనా, అరే నువ్వు మావోడివేనా, మరీ ఇంత దారుణంగా లేదు కదా. కులం అనేది మనసులో ఉంది. అంటే ఇది బయటికి మాట్లాడరు. ఎస్, మనసులో ఉంది 100% మనసులో ఉంటుంది, అది బయటికి మాట్లాడాము అంతే. అది ఎందుకంటే అది తెలియని లోపల ఒక ఫీలింగ్, ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడూ ఉంటుంది. అది ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో తగ్గింది మీరు అన్నట్టు, కానీ ఇదివరకు బాగుండేది అది. సో నేను చెప్పినప్పుడు ఏంటంటే అదొక అంటే దాన్ని కొంచెం బౌన్స్ చేయడానికి చేసింది అంతే అది.